తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డ మరునాడే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 31 డిసెంబర్ 2018 నాడు ఏర్పడ్డది. అప్పటి వరకు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టే ఉండే. మాకు ప్రత్యేక రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి, సంపూర్ణమైనటువంటి రాష్ట్రంగా భావించాలంటే ఈ హైకోర్టు ఉమ్మడిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మరి మాలాంటి న్యాయవాదులం అందరం కూడా పోరాటం చేసి ముందుకెళ్తున్న సందర్భంలో మరి అది సాధించుకున్నాం. 31 డిసెంబర్ 2018 నాడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డది. మరునాడు నూతన సంవత్సరం 2019 హాలిడే, పార్లమెంట్ కూడా హాలిడే. 2వ తారీఖు జనవరి అంటే ఖచ్చితంగా నేటికి 6 సంవత్సరాల క్రితం పార్లమెంట్ లో మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మీరు మాకు 24 మంది జడ్జిలను కేటాయించారు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి. తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ, ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది, ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది. కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్, ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు 42 వరకు పెంచండి. మా రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము, సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను పార్లమెంట్లో మరి లోక్సభలో అడిగిన ప్రశ్నకి మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు సుముఖాన్ని వ్యక్తపరచడం, తదనంతరము మరి కొంత కాలయాపన జరిగినప్పటికీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా అయిన వెంటనే దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్ కి 42కు పెంచడం జరిగింది. మరి నేటికి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 42 మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు. ఇప్పుడే మా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మరి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ భరత్ గారు ఏం చెప్తున్నారంటే 27 మందే ఉన్నారన్న ఇప్పుడు, అంటే 3 + 12 15 ఖాళీలు ఉన్నాయి ఇవాళ హైకోర్టు. ఎందుకు ఖాళీలు ఉండాలి? ఇవాళ వెనకబడ్డ తరగతుల నుండి చాలా మంది మంచి మేధస్సు కలిగినటువంటి న్యాయవాదులు ఎదిగినరు హైకోర్టులో. ఇవాళ షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఒక్కరు కూడా లేరు ఇవాళ హైకోర్టులో జడ్జి. ఎందుకు లేరు? ఎస్టీ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి దేశంలో, రాజ్యాంగం చెప్తుంది ఎస్టీ రిజర్వేషన్స్ అని. ఒక్క హైకోర్టు జడ్జి షెడ్యూల్ ట్రైబ్ జడ్జి ఇవ్వాలి. షెడ్యూల్ క్యాస్ట్ మరి వాళ్ళకి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 14% ఉన్నది. ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మరి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి లేరు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ లోపల రిజర్వేషన్ సిస్టమ్ లేదు, అది నాకు తెలుసు, నేను కూడా న్యాయవాదిని. కానీ అట్లీస్ట్ అఫర్మేటివ్ యాక్షన్ ఇప్పుడు ఆ వర్గాల నుండి మంచి న్యాయవాదులు ఎదిగినరు ఇవాళ హైకోర్టు లోపల. కాబట్టి ఇలా నూతన సంవత్సరం సందర్భంలో తెలంగాణ రాష్ట్రం లోపల ఇలాంటి గ్యాప్స్ ను ఫిలప్ చేయాలని చెప్పే మా ఉద్యమకారుల ఆలోచన.